ఈ సిమ్ అంటే ఏంటి, ఈ సిమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సిమ్ గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడున్న ఫ్యూచర్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్స్ యాడ్ చేసి ఫ్యూచర్లో ఈ సిమ్ని మ్యాండేటరీగా చేయొచ్చు. కాబట్టి ఈ సిమ్ గురించి మీకు ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఈజ్ ఈ సిమ్? ఈ స్టాండ్స్ ఫర్ ఎంబెడెడ్ సిమ్. నార్మల్ గా మనం యూజ్ చేసే ప్లాస్టిక్ సిమ్ కార్డ్స్ అండ్ ఈ సిమ్ కార్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం యూజ్ చేసే ప్లాస్టిక్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ అనేవి మొబైల్లో ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ అవసరం ఉన్నప్పుడు బయటకు తీసేయచ్చు. కానీ ఈ సిమ్ అనేది మదర్ బోర్డ్ పక్కన మొబైల్లో పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క ఈ సిమ్ కి ఒక ఐడి నెంబర్ అయితే ఉంటుంది. ఆ ఐడి నెంబర్ని యూజ్ చేసుకొని జియో, ఎయిర్టెల్ ఏదైనా సరే నెట్వర్క్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు మన మొబైల్లో. ఓకే, ఇప్పుడు మీకు ఈ సిమ్ అంటే ఏంటో రఫ్గా ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఈ సిమ్ వల్ల టాప్ 7 అడ్వాంటేజెస్ అండ్ టాప్ 7 డిస్అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆ 7 అడ్వాంటేజెస్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. నెంబర్ 1 అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ. ఎస్, ఈ సిమ్లో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని గురించి మీరు ఫర్దర్గా తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీ మొబైల్ కొట్టేస్తే వాళ్ళు చేసే ఫస్ట్ థింగ్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేస్తారు. దెన్ మీ మొబైల్కి ఇలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, కాబట్టి మీరు మీ సిమ్ కార్డ్ని అండ్ మొబైల్ని ట్రాక్ చేయలేరు. అదే ఈ సిమ్లో అయితే మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా సరే కానీ మొబైల్ ఓనర్ తన ఐడెంటిటీతో పోర్టల్లోకి వెళ్ళి మొబైల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ అండ్ ఈజీగా మొబైల్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిమ్ మొబైల్ స్విచ్ ఆఫ్ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఈ ఫీచర్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సెకండ్ వన్ ఏంటంటే నో లిమిటేషన్స్ ఎట్ ట్రాకింగ్. ఎస్, నార్మల్ సిమ్ కార్డ్స్ అయితే ఒకవేళ మీ మొబైల్ని ఎవరైనా కొట్టేస్తే వాళ్ళు మీ మొబైల్ని ఆన్ చేస్తే మాత్రమే మీరు ట్రాక్ చేయొచ్చు అండ్ టవర్కి దగ్గర ఉంటేనే మాత్రమే మీరు మొబైల్ని ట్రాక్ చేయొచ్చు అని ఇలాంటి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి ఫిజికల్ సిమ్ వాడుతున్న వాళ్ళకి. కానీ ఈ సిమ్ యూజర్స్కి ఎలాంటి లిమిటేషన్స్ అయితే ఉండవు. మొబైల్ ఎలా ఉన్నా ఎక్కడున్నా ఈజీగా అయితే ట్రాక్ చేయొచ్చు ఈ సిమ్ ఉన్న మొబైల్స్ని. థర్డ్ వన్ ఏంటంటే ఈజీ స్విచ్చింగ్. ఫిజికల్ సిమ్ యూజర్స్ నార్మల్గా ఆఫీస్కి వెళ్ళాలి, జియోకి సంబంధించిన ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ఎయిర్టెల్కి. కానీ ఈ సిమ్ యూజర్స్ ఏంటంటే ఎయిర్టెల్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని జియో సంబంధించిన యాప్లో డీటెయిల్స్ ప్రొఫైల్ అనేది డిలీట్ చేసి ఎయిర్టెల్ యాప్లో ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని అండ్ ఈ సిమ్ ఐడితో మొబైల్లోనే సిమ్ కార్డ్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా. ఇలా ఎలాంటి ఆఫీస్కి వెళ్లకుండా మీ మొబైల్లోనే ఈజీగా వేరే నెట్వర్క్కి స్విచ్ అవ్వచ్చు. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ యాక్టివేషన్. ఒకవేళ మీరు అదర్ కంట్రీస్ లైక్ అబ్రాడ్, యూఎస్ఏ అలా కంట్రీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఎలాంటి ఆఫీసెస్కి రీచ్ అవ్వకుండా డైరెక్ట్ మీ మొబైల్ నుండే లోకల్ నెట్వర్క్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇంటర్నల్ స్పేస్ అనేది పెరుగుతుంది. టెక్నికల్గా ఒక సిమ్ ప్లేస్ చేసే ప్లేస్లో ఇంకొక బ్యాటరీ ఆర్ ప్రాసెసర్ సైజ్ని అండ్ మొబైల్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సిక్స్త్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా. ప్లాస్టిక్ అనేది ఇక్కడ మనం ఈ సిమ్లో చూడలేం, ఎందుకంటే ఇది ఆల్రెడీ మదర్ బోర్డ్లో ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎలాంటి ఫిజికల్ సిమ్ కార్డ్ లాగా కొత్త సిమ్ కార్డ్ని అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సెవెంత్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ ప్రొఫైల్స్. అంటే నార్మల్గా ఫిజికల్ సిమ్ కార్డ్స్ మ్యాక్స్ 80 టైం ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సిమ్లో కూడా సేమ్ అలాగే 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మల్టిపుల్ ప్రొఫైల్స్ మ్యాక్స్ 5 ప్రొఫైల్స్ వరకు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ నెంబర్స్తో ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అలా 5 ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో నుండి మనకు అవసరం ఉన్నప్పుడు మన అవసరాన్ని బట్టి కావాల్సిన నెంబర్ని యాక్టివేట్ చేసుకొని అవసరం లేని మొబైల్ నెంబర్ని అయితే డిసేబుల్ చేసుకోవచ్చు. ఇవి ఈ సిమ్ యొక్క అడ్వాంటేజెస్. అండ్ నౌ ఇప్పుడు ఈ సిమ్ యొక్క డిస్అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే కాంట్ స్విచ్ క్విక్లీ. అంటే ఎగ్జాంపుల్, మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, దాంట్లో బ్యాటరీ అనేది 0 అయిపోయింది. దాంట్లో నుంచి ఈ సిమ్ తీసి వేరే మొబైల్లో వేసి యూజ్ చేసుకుంటాం, కాల్ చేసుకుంటాం అంటే అది అంత ఈజీగా అయితే ఉండదు. ప్రాసెస్ టైం పడుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఈ సిమ్ బేసిక్ నాలెడ్జ్. దిస్ మీన్ మీరు ఈ సిమ్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన నెట్వర్క్ యాప్ లైక్ జియో, ఎయిర్టెల్ ఇంకా విఐ
వాటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ దాంట్లో ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఇది అంత సింపుల్ ప్రాసెస్ అయితే కాదు, కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఈ సిమ్ మీద. థర్డ్ వన్, కాన్స్టాంట్ నెట్వర్క్. అంటే ఈ సిమ్ యాక్టివేట్ చేసే టైంలో నెట్వర్క్ అనేది డ్రాప్ అవ్వకుండా కాన్స్టెంట్గా నెట్వర్క్ అయితే ఉండాలి. ఒకవేళ సిగ్నల్ కనుక డ్రాప్ అయి తగ్గితే ప్రాబ్లమ్స్ వస్తాయి యాక్టివేషన్ ప్రాసెస్లో. అంటే ఈ సిమ్ యాక్టివేట్ చేసే టైంలో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే డ్రాప్ అవ్వకుండా కాన్స్టాంట్గా ఉండాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫోర్త్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ ఫోన్స్ మాత్రమే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మోస్ట్లీ ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ ఫోన్స్లో మాత్రమే ఈ సిమ్ సపోర్ట్ అయితే చూస్తుంటాం. మోస్ట్లీ బడ్జెట్ ఫోన్స్లో ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు. కానీ ఫ్యూచర్లో ఈ సిమ్ సపోర్ట్ అనేది బడ్జెట్ మొబైల్ ఫోన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఆపరేటర్ సపోర్ట్. ఎగ్జాంపుల్గా యూఎస్ఏలో లేదా అబ్రాడ్లో జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఎలా ఉన్నాయో అక్కడ నెట్వర్క్ ఆపరేటర్స్ వాళ్ళకి 5 ఉంటే దాంట్లో 4 మెంబర్స్ మాత్రమే ఈ సిమ్ని అయితే సపోర్ట్ చేస్తారు. సిక్స్త్ వన్, ఛాన్స్ టు హ్యాక్. ఈ సిమ్ని హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంది, బట్ అది 1% మాత్రమే. అండ్ సెవెంత్ డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సిగ్నల్ డ్రాప్ అవుట్. నార్మల్గా ఫిజికల్ సిమ్తో కంపేర్ చేస్తే ఈ సిమ్లో సమ్ టైమ్స్ సిగ్నల్ డ్రాప్ అవుట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ సిమ్. దెన్ మీ మొబైల్లో ఈ సిమ్ సపోర్ట్ కనుక ఉంటే మీరు ఈ సిమ్ని యూజ్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఆల్సో ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. దిస్ ఇస్ శివ, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.